Welcome students. TSMSET 2024 complete schedule dates 5 months బిఫోర్ ప్రిపేర్ చేయడం జరిగింది హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంసెట్ షెడ్యూల్ ఇంత ఎర్లీగా ప్రిపేర్ చేయడానికి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రీజన్స్ కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆ రీజన్స్ ఏంటి, షెడ్యూల్ డేట్స్ ఏంటి, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ నుంచి మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసి కౌన్సిలింగ్ స్టార్ట్ చేసి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనే డేట్ వరకు కంప్లీట్ షెడ్యూల్ అంతా ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా 1 by 1 చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఎంసెట్ ప్రిపరేషన్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఫస్ట్ కంప్లీట్ షెడ్యూల్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ చూడండి. నెక్స్ట్ ఈ షెడ్యూల్ ఇంత ముందుగా అంటే 5 months బిఫోరే ప్రిపేర్ చేయడానికి అలా రీజన్ ఏంటి అనేది కూడా చెప్తాను. నోటిఫికేషన్ February 3rd వీక్లో, ఆన్లైన్ అప్లికేషన్ March 1st వీక్లో స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అప్లికేషన్ లేట్ ఫీ లేకుండా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కూడా లాస్ట్ డేట్ April 2nd వీక్. నెక్స్ట్ మీరు అప్లికేషన్ లేట్ ఫీతో కూడా పే చేయొచ్చు. మనకు 2000 5000 రూపీస్తో అప్లికేషన్ డేట్ అయితే ఉంటుంది. April 30 వరకు ఉంటుంది. హాల్ టికెట్స్ అనేవి ఏప్రిల్ లాస్ట్ వీక్లో డైరెక్ట్గా లాస్ట్ వీక్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి డేట్ అయితే ఇస్తారు. ఎగ్జామినేషన్ టైమింగ్స్ కనుక చూసుకుంటే 2 సెషన్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ సెషన్ 9 AM నుంచి 12 noon, ఆఫ్టర్నూన్ సెషన్ 3 PM నుంచి 6 PM వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్స్ కనుక చూసుకుంటే మనకు మేలో ఎగ్జామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. May 4th 5th లేదా 6th నుంచి స్టార్ట్ చేస్తే డైరెక్ట్గా May 15th లోపు ఎగ్జామ్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి 2 days ఎగ్జామ్స్ ఉంటాయి. ఎంపీసీ స్టూడెంట్స్కి 3 days ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ May 15th లోపు, ఏవైనా 5 daysలలో. రిజల్ట్స్ May 15th లోపు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతే వితిన్ 10 daysలో May 25th to 27th రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ June 5th నుంచి స్టార్ట్ అవుతే June 5th to June 10th లోపు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీకు సీట్ అలాట్మెంట్ చేయడానికి కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది June 5th నుంచి 10th లోపు స్టార్ట్ అవుతుంది. ఈ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ చేసి మీరు కాలేజీలో జాయిన్ అవ్వడానికి, మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి డేట్ June 30తో ఎండ్ అవుతుంది. కంప్లీట్గా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది షూర్గా June 30 లోపు కంప్లీట్ చేసేయాలనేది హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇంకా ఫస్ట్ ఫేజ్ తర్వాత మీకు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఉంటాయి. ఈ ఫైనల్ ఫేజ్ వరకు కౌన్సిలింగ్ అనేది July 30 లోపు కంప్లీట్ చేస్తారు. June 30 లోపు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన స్టూడెంట్స్ వేకెంట్ సీట్ చూసుకొని మళ్ళీ సెకండ్ ఫేజ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫైనల్ ఫేజ్, ఇక్కడే స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. July 30 లోపు కంప్లీట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఎవరెవరికైతే స్టూడెంట్స్కి సీట్స్ వస్తాయో, ఆల్రెడీ కాలేజీలో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఇంకా స్పాట్ అడ్మిషన్ కానీ కౌన్సిలింగ్ కానీ మేనేజ్మెంట్ సీట్ కానీ August 1st వీక్లో క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంత ఎర్లీగా ఈ షెడ్యూల్ ఎందుకు ప్రిపేర్ చేశారు అంటే, ఇక్కడ క్లియర్గా చూడండి. ఎంసెట్ కౌన్సిలింగ్లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు దిశలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం అంటే ఎంసెట్ 2024 సంబంధించి బీటెక్ ప్రవేశాల కోసం వివిధ ప్రక్రియలను పూర్తి చేసి ఆగస్టు మొదటి వారంలోనే తరగతులు ప్రారంభించాలని సంకల్పించింది. మెయిన్ రీజన్ ఏంటంటే మనకు 2022లో చూస్తే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత సిఎస్సి సీట్స్ ఇంక్రీజ్ అవుతే 9000 సీట్స్ సెకండ్ ఫేజ్లో యాడ్ చేశారు. 2023లో చూసుకుంటే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఫోర్త్ ఫేజ్ వరకు కూడా న్యూ కాలేజెస్ న్యూగా సీట్స్ ఇంక్రీజ్ అవుతూ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో యాడ్ చేస్తూ రావడం వల్ల ప్రతిసారి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం వల్ల లేట్ అవుతూ వచ్చింది. సో అందుకే ఇక ప్రణాళికబద్ధంగా ఇంజనీరింగ్ అనుమతులు May 31 నాటికే అనుబంధ గుర్తింపు అంటే న్యూగా కాలేజెస్ కానీ కాలేజ్ అఫిలియేషన్స్ కానీ May 31 లోపే కంప్లీట్ చేసేసి June 30 కల్లా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ చేయాలనేది ఉద్దేశంతోనే 6 months బిఫోరే మనకు షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మెయిన్ రీజన్ ఇదే. సో ఇక్కడ మిగిలిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే January 10th లోపే ఏవేవైతే కాలేజెస్కి NBA NAC గుర్తింపు ఉంటుందో వాటన్నిటికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేయాలి.
జనవరి 31 లోపు న్యూగా సీట్స్ ఏవైతే ఉంటాయో, న్యూగా కోర్సెస్ అనుమతి ఏవైతే ఉంటాయో అవన్నీ దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ ఫిబ్రవరి 28 లోపే కొత్త సీట్లు, కొత్త కోర్సులపై ప్రతిపాదన సాంకేతిక విద్యాశాఖకు పంపించడం జరుగుతుంది. ఏప్రిల్ 30 వరకు ఆయా కళాశాలకు ఏఐసిటి గుర్తింపు వచ్చేస్తుంది, తుది గడువు కాబట్టి. మే 15 సీట్ల పెంపు, కొత్త కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి. మే 31 కళాశాలకు అనుబంధ గుర్తింపు జారీ. ఇక్కడ ఈ మే 31 లోపే కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత న్యూ సీట్స్ రావడమో, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత న్యూగా కాలేజ్ రావడమో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఉద్దేశంతోనే 5 months బిఫోరే ఈ కంప్లీట్ షెడ్యూల్ ప్రిపేర్ చేయడం జరిగింది. దీని ప్రకారమే జూన్ 30 లోపు TSMCET 2024 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఆగస్టు 1st వీక్లో క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ప్రిపరేషన్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించి, చాప్టర్ సంబంధించి కంప్లీట్గా వీడియోస్ అన్నీ రావడం జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.